గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముడిపడని వీడని బంధం పార్ట్ 2. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓకే, మ్యాగీ చేస్తున్నా అంటుంది సుప్రియ. నాకు కావాలి అంటూ రూమ్లోకి వెళ్ళిపోయింది కావ్య. ఇలా ఎందుకు చేసిందే సాహితి అంది సుప్రియ కావ్యతో. ఏమో, నాకేమీ అర్థం కాకవ్వడం లేదు. పెళ్లికి ముందు తనకి బ్రేకప్ అయి కొద్ది రోజులు డిప్రెషన్ లోకి వెళ్ళింది. అప్పుడే ఫస్ట్ టైం తనని బెంగళూరు తీసుకెళ్లాను. చాలా త్వరగా కోలుకుంది. ఆ తర్వాత ఒక పెళ్లిలో కళ్యాణ్ ఫ్యామిలీ తనని చూడడం, వాళ్ళు ఇష్టపడడం, కట్నం లేకుండా పెళ్లి చేసుకోవడం చాలా త్వరగా జరిగిపోయాయి. ఒక అందమైన ఫ్యామిలీ తనకి దొరకడంతో అమ్మా నాన్న ఎంతో సంతోషించారు. కానీ ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు అంటుంది కావ్య. తన పెళ్లి కోసం నీ లైఫ్ తో మాత్రం బాగా ఆడుకున్నారే మీ అమ్మా నాన్న. నువ్వు ఇప్పుడు వాళ్ళ కోసమే ఆలోచిస్తావు. చూడు, ఇప్పుడు కూడా వాళ్ళు నిన్ను పట్టించుకోవడం లేదు. కనీసం ఇప్పుడైనా నీ గురించి ఆలోచించుకోవే అంటుంది సుప్రియ. లీవ్ ఇట్ ప్రియా, అంతా అయిపోయింది. నేను సంతోషంగా లేకున్నా నా వాళ్ళు సంతోషంగా ఉంటారు అనుకున్నా, కానీ ఇప్పుడు అది కూడా లేదు అంటుంది కావ్య. కానీ మీ అమ్మా నాన్న కేవలం సాహితీ గురించి మాత్రమే ఎందుకు ఆలోచిస్తారు? నువ్వు కూడా వాళ్ళ కూతురివే కదా అంటుంది సుప్రియ. ఆ మాటకి మౌనంగా ఉంటుంది కావ్య. జవాబు చెప్పలేక కాదు, చెప్పడం ఇష్టం లేక. తన పరిస్థితి అర్థం చేసుకున్న ప్రియా, వెళ్ళి రెస్ట్ తీసుకోవే, నిద్ర లేనట్టుంది అంటుంది. కాసేపు పడుకుంటా అంటూ తన రూంలోకి వెళ్ళిపోయింది కావ్య. నెక్స్ట్, మంచి నిద్రలో ఉన్న కావ్యకి కాల్ వచ్చింది. బద్ధకంగా కళ్ళు తెరిచి ఫోన్ చేతిలోకి తీసుకుంటే డిస్ప్లే పైన నాన్న అని కనిపిస్తుంది. కొంచెం కంగారుగా హలో నాన్న అంది. నేనమ్మా, అమ్మని అని వినిపించింది. చెప్పమ్మా, ఈ టైంలో కాల్ చేశావు అంది కంగారుగా. బాబుకి మళ్ళీ ఫీవర్ వచ్చిందంట, వాళ్ళు ఫోన్ చేశారు, నిన్ను రమ్మంటున్నారు అంటుంది శారద. వాట్ అని అడిగింది కావ్య. అవునమ్మా, చాలా ఫీవర్ గా ఉందంట, ఎవరికి దగ్గర ఉండలేక ఏడుస్తూ ఉన్నాడంట. కారు పంపిస్తాం, నిన్ను రమ్మంటున్నారు, కానీ నువ్వు మా దగ్గర లేవు కదా, అందుకే మీ నాన్న క్యాబ్ లో నిన్ను వెళ్ళమంటున్నాడు. రేపు మార్నింగ్ మేము వస్తాం అంది శారద. ఓకే అమ్మా, నేను వెళ్తాను, వాళ్ళ అడ్రస్ అంది. పక్క నుంచి నారాయణరావు చెప్పడంగానే సరే నేను వెళ్తాను అంది కావ్య. వెళ్ళాక కాల్ చెయ్యమ్మా అంటూ కాల్ కట్ చేసింది శారద. అప్పుడు నైట్ 1:30. ఈ టైంలో క్యాబ్ వద్దు అనుకుని ప్రియా స్కూటీ తీసుకొని బయలుదేరింది కావ్య. నెక్స్ట్, జ్వరం తగ్గిందా వసుధ బాబుకి అడిగింది శాంతమ్మ. తగ్గిందత్తయ్య, పాలు కూడా తాగాడు, ఇప్పుడు హ్యాపీగా నిద్రపోయాడు అంది కిచెన్ లో కాఫీ కలుపుతూ. ఏ మందు పెట్టిందో మహాతల్లి, వచ్చిన గంటకే పిల్లోడు నిమ్మలంగా పడుకున్నాడు. అక్కా చెల్లెళ్ళు ఇద్దరు కలిసి మన పానానికి తగలబడ్డారు అంటుంది శాంతమ్మ. అలా అనకత్తయ్య, ఈ అమ్మాయి మంచిదే అంటుంది కస్తూరి. దాన్ని కూడా మంచిదే అనుకున్నాం కదా, ఏం చేసింది? మన ఇంటి పేరుని ముంచి ఎవరితోనో వెళ్ళిపోయింది అంటూ కప్పు అందుకుంది శాంతమ్మ. అమ్మా, నువ్వు ఈ మాట మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకు అన్నాడు సురేంద్ర. అప్పుడే వాకింగ్ నుంచి వచ్చారు ఇద్దరు, చలపతి కూడా. ఇప్పుడు నేనేమన్నాన్రా అంటుంది శాంతమ్మ. కాదమ్మా, కళ్యాణ్ బాధపడతాడు అన్నాడు చలపతి. నాకు తెలీదా నా మనవడి బాధ అంటూ ఏడ్చింది. అంతలో విహాన్ కేరింతలు వినిపించాయి. అందరి ముఖంలో చిరునవ్వు వెరిసింది. బాబుని ఎత్తుకొని బయటికి వచ్చింది కావ్య. విన్ను అనగానే అందరికీ చేతులు ఇస్తున్నాడు నవ్వుతూ. నిన్న నైట్ అందరినీ చంపుకు తిన్నావు కదరా, ఇప్పుడు చూడు నవ్వుతున్నాడు అంటుంది శాంతమ్మ. ఇక నేను బయలుదేరుతానండి అంది కావ్య నెమ్మదిగా బాబుని వాళ్ళకిచ్చి. ఎక్కడికి అని గట్టిగా వినిపించింది ఒక వాయిస్. ఆ వాయిస్ వచ్చిన వైపు చూశారు అందరూ. మెట్లు దిగుతూ కనిపించాడు కళ్యాణ్. కావ్య అతని వైపే చూస్తుంది.
అతను సూటిగా కావ్య కళ్ళలోకి చూస్తున్నాడు. అలా 6 సెకండ్లు అలాగే చూసుకున్నారు. ఆ తర్వాత కావ్య కళ్ళు దింపేసింది. అతనికి ఎంతో ఇష్టమైన కళ్ళు అవి. డౌట్ లేదు. నా కళ్ళు నన్ను మోసం చేయవు. మనుషులే మోసం చేశారు అనుకుంటూ వచ్చి బాబుని తీసుకొని మీరు ఇక్కడే ఉండాలి అంటాడు కళ్యాణ్. ఇక్కడ అంటూ ఆగిపోయింది కావ్య. బెంగళూరులో జాబ్ రిజైన్ చేశారు కదా అనగానే తలెత్తి చూసింది. తనకెలా తెలుసు అనుకుంటూ. మీకు జాబ్ దొరికే వరకు టైం ఉంది కదా, సో బాబు కోసం కొన్నాళ్ళు ఇక్కడే ఉండండి అని వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడండి నాన్న అన్నాడు అటువైపు తిరిగి చలపతితో కళ్యాణ్. నేను అదే అనుకుంటున్నాను నాన్న. హాస్పిటల్లో బాగున్నాడు బాబు. ఇంటికి రాగానే సిక్ అయ్యాడు. మళ్ళీ ఈ అమ్మాయిని చూశాక హ్యాపీగా ఉన్నాడు. సరే నేను మాట్లాడతానులే అన్నాడు చలపతి. ఆ తర్వాత సురేంద్ర చలపతి వాళ్ళ రూమ్లకు వెళ్ళిపోయారు. బాబు సిక్ అవుతున్నాడని నేను ఇక్కడే ఉంటే నాకు అలవాటు పడిపోతాడు అంది కావ్య మెల్లిగా కళ్యాణ్కి మాత్రమే వినిపించేలా. బాబు మాత్రమే కాదు కావ్య, వాళ్ళ బాబు కూడా మీకు అలవాటు పడతాడు. సో జాగ్రత్తగా ఉండండి అంటూ మెల్లిగా చెప్పి బాబుని ఇచ్చాడు. అతను ఏం చెప్పాడో 2 సెకండ్లు అర్థం కాలేదు. ఆ తర్వాత గుండె జల్లుమంది కావ్యకి. ఒంట్లో ఒకలాంటి అలజడి లేపింది అతని మాట, అతని ప్రవర్తన. ఇక అక్కడ ఉండలేక బాబుని ఎత్తుకొని అలాగే గదిలోకి వెళ్ళిపోయి కాసేపు ఆలోచిస్తూ ఉండిపోయింది కావ్య. వెళ్తున్న తనని వెనక నుంచి చూస్తూ లైట్ గా స్మైల్ చేస్తూ శాంతాబాయ్ ఇక ఈ అమ్మాయిని ఏమీ అనకు అని చెప్పాడు నవ్వుతూ. మూతి 30 వంకర్లు తిప్పుకుంది శాంతమ్మ. ఆమెకు నోటిదూలు ఎక్కువ అని నానమ్మకి అలా చెప్పాడు కళ్యాణ్. పిన్ని, అమ్మ, ఆ అమ్మాయికి ఏం కావాలో చూసుకోండి. మనకు కావాల్సింది బాబు హ్యాపీగా ఉండడం అని నవ్వుతూ క్రాంతి అనూప్ లేచారా అని అడిగాడు కళ్యాణ్. చాలా రోజుల తర్వాత కళ్యాణ్ నవ్వుతూ చూడడం. లే నాన్న, ఇంకా లేవలేదు, వెళ్ళి లేపు అంది వసుధ. కళ్యాణ్ వెళ్ళిపోయాడు తమ్ముళ్ళని లేపడానికి. ఇద్దరిని పట్టుకొని జిమ్ కి తీసుకెళ్తాడు డైలీ. కానీ చాలా రోజులుగా ఇది జరగడం లేదు. అక్క, ఎన్నాళ్ళ తర్వాత కళ్యాణ్ నవ్వుతూ ఉండడం అంది వసుధ. అవునే, కళ్ళలో నీళ్లు పెట్టుకుంది కస్తూరి. పోన్లే అక్క, ఏడవకు, ఇన్ని రోజులు బాధపడ్డాం, ఇక దరిద్రం పోయింది అనుకుందాం. ఇక నుంచైనా మంచి రోజులు వస్తాయిలే అంది వసుధ. నాకు అలాగే అనిపిస్తుంది వసు. పద టిఫిన్ రెడీ చేద్దాం అంటూ కిచెన్ లోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ రూమ్ లోకి వస్తూనే సిగ్గుండాలి చెల్లెల అత్తారింట్లో పడి ఉండడానికి అన్నాడు నారాయణరావు. నేను ఉండను అన్నాను, కానీ వాళ్ళు బాబు కోసం ఉండమన్నారు. ఉండమంటే ఉండిపోతావా? ఆత్మాభిమానం చచ్చిపోయిందా? గోడల్ని చూస్తూ అన్నాడు నారాయణరావు. ఏమండి, ఇది మన ఇల్లు కాదండి, గట్టిగా అరవకండి, ఎవరైనా వింటే బాగుండదు అంది శారద. నేను ఏడ్చేది అదే ఏడుపు, ఇది మన ఇల్లు కాదు అన్నాడు కోపంగా నారాయణ. మీరన్న మన ఇల్లు నాకు లేదు, ఆ విషయం నాకు తెలుసు అంది కావ్య ధైర్యం చేసి. ఈ రోషానికి తక్కువ లేదు. ఇంకా ఏమీ ఆలోచించకుండా కామ్గా రెడీ అవ్వు, నిన్ను నీ ఫ్లాట్ లో వదిలేసి మేము వెళ్ళిపోతాం అంటాడు నారాయణరావు. నేను రెడీగానే ఉన్నాను అమ్మా అంటుంది కావ్య. అంతలో చలపతిరావు పిలుస్తున్నాడు అని పని మనిషి వచ్చి చెప్తుంది. ముగ్గురు బయటికి వెళ్తారు. బాబు నవ్వుతూ చలపతికి చేతులు ఇస్తాడు కావ్య మీది నుంచి. ఎలా ఉన్నారు బావగారు అడుగుతాడు నారాయణరావు. ఎప్పుడొచ్చారు మీరు అడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా చలపతిరావు అడుగుతాడు. ఇందాకే బాబుని చూసి అమ్మాయిని తీసుకెళ్దామని వచ్చాము అన్నాడు నారాయణ. 4 రోజులు ఆ అమ్మాయి ఇక్కడే ఉంటుంది అన్నాడు చలపతి. వద్దు బావగారు, ఇప్పటికే చాలా తలవంపులు తెచ్చింది మా రెండో అమ్మాయి, మరొక నింద మోసే ఓపిక లేదు అన్నాడు నారాయణ. ఇదండి వాళ్ళటి ఎపిసోడ్. ఈ సీరియల్ అర్థం కావాలి అంటే ముందటి ఎపిసోడ్ కూడా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.